ములుగు జిల్లాలో కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోంది. వందల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతవుతుంది. ఏటూరు నగరం ఫారెస్ట్ చెక్ పోస్టుకు సమీపంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రతిరోజు గస్తీ కాయాల్సిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా మంటలు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. మంటలు అదుపు చేయకపోవడంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. అడవుల జిల్లాగా పిలిచేటువంటి ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో తరచూ కారుచిచ్చు జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నేను ఏటనారం మండలంలోని జీడువాగు అటవీ ప్రాంతంలోనే చూడొచ్చు. ఇక్కడంతా కూడా చాలాసేపటి నుంచి మొత్తం కూడా అగ్ని ప్రమాదం చోచుకొని కారుచిచ్చినటువంటి నేపథ్యంలో విలువైనటువంటి వృక్ష సంపద అంతా కాలిపోతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఏటూరు నగరం ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కూడా ఇలా కారుచిచ్చు జరుగుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేనటువంటి ఆవేదనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. విలువైనటువంటి మొక్కలు కావచ్చు, విలువైనటువంటి వృక్ష సంపద అంతా కూడా ప్రతిసారి ఇలా అగ్నికి ఆహుతి అయిపోతుంది అన్నటువంటి సిచ్యువేషన్ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇటువంటి కారుచిచ్చులు ఎప్పుడెప్పుడు కొనసాగుతున్నాయి, వారు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారా లేదంటే అటవీ శాఖ అధికారులు అవసరం మాట్లాడారు. ఎప్పటి నుంచి ఈ కారుచిచ్చు జరుగుతుంది, ఎట్లా ఉంటుంది ఈ సంపద? అంటే ఎండాకాలం వచ్చింది కదా, ఇక నీ ఎలుగడబడి కాలుతూనే ఉన్నది. ఈ ఎండాకాలం ప్రతి ఎండాకాలం అంటే ఇట్లే ఉంటుంది, చెట్ల కింద కాలిపోవడం ఇట్నే ఉంటుంది, ఎప్పుడైనా ఇట్నే కాలుతుంది. ఏమేమి చెట్లు ఉంటాయి అన్ని కాలిపోతే ఇట్లా? ఇక చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని కొన్ని మాడిపోతూ ఉంటాయి, కొన్ని ఉంటాయి పెద్దవి ఉంటాయి, చిన్నవి అన్ని మాడిపోతూ ఉంటాయి. ఏమన్నా ఈ ఎండాకాలంలో అటవీ శాఖ అధికారులు వచ్చి ఆర్పడం కావచ్చు, ఏమన్నా వాటర్ కొట్టడం కావచ్చు చేస్తారు? ఏమన్నా ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు మనకు, ఏది ఎప్పుడైతే అవ్వలేదు. మరి చిన్నప్పటి నుంచి అటవీ ప్రాంతంలో పెరిగి ఉన్నారు కదా, ప్రతిసారి ఇట్లా చెట్లు కాలిపోవడం కావచ్చు, వృక్ష సంపద కోల్పోవడం కావచ్చు, వన్యప్రాణులు ఇక్కడ చనిపోయినటువంటి సందర్భంగా ఉంటుంది కదా, ఏం చెప్తారు? ఎప్పుడైనా కూడా ఆట సంవత్సరం ఇట్లే కాలుతుంది. ఎట్లా తీసుకుంటే ఈ మంటలు రాకుండా బాగుంటుంది? అధికారులు ఏం చర్యలు తీసుకోవాలి? ఇక ఏం చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు మొత్తం ఎలుగడ పడకుండా చూసుకోవాలి. ఎలుగడ పడకుండా చూసుకొని మొత్తం పక్కకు అనుకోవాలి. రోడెమ్మటి ఎవరన్నా బీడీలో ఇయ్యో తాగితే అంటుకొని కాలుతూ ఉంటుంది. అది ఇది స్థానికుల అభిప్రాయం. అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఇటువంటి కారుచిచ్చు కావచ్చు, అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ సంపదను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటవీ శాఖ అధికారులు గస్తీ నిర్వహించకుండా ఏదో ఒకసారి ఇట్లా కారుచిచ్చు జరిగిన తర్వాత మళ్ళీ రావడం, చెప్పడం, వెళ్ళేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. మొత్తం ములుగు జిల్లా వ్యాప్తంగా 2939 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక రోజు తరచూ ఏటూరు, వాజేడు, వెంకటాపురం, భూపాలపల్లి అటవీ రేంజ్లో పరుస్తూ అగ్ని చిచ్చులు కావచ్చు, కారు చిచ్చు ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గస్తీ నిర్వహిస్తూ ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి సంపదను కావచ్చు, వన్యప్రాణి సంరక్షణలు ఉండేటువంటి విధంగా ఏటూరు నగరం వన్యప్రాణి అభయారణ్యం అంతా కూడా సురక్షితంగా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ కారు చిచ్చు ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులతో కావచ్చు, అధికారులు వెంటనే వచ్చి ఈ ప్రమాదం జరగకుండా కావచ్చు, ఈ మంటలు చెలరేయకుండా, వృక్ష సంపద అంతా కూడా నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. చాలా మంది ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఇటు పర్యాటకులు వచ్చి వాళ్ళు భోజనం చేసుకొని వంటలు చేసిన తర్వాత అక్కడ మళ్ళీ వంటలు చేసి అట్లానే వెళ్ళిపోతుంటారు. కానీ వారికి కూడా కొంత అవగాహన కల్పించి వంటలు చేసేటువంటి ఆ ప్రాంతంలో ఆ మంటలను ఆర్పేసి కావచ్చు, ఎవరైనా సిగరెట్ తాగి ఎవరైనా ఇతర వ్యక్తులు సిగరెట్ తాగిన తర్వాత అక్కడే అటవీ ప్రాంతంలో వదిలి వెళ్తూ ఉంటారు. కానీ అట్లా వెళ్లకుండా వారికి కూడా అవగాహన కల్పిస్తూ ఎవరైతే సిగరెట్ తాగిన వాళ్ళు ఉంటారో లేదంటే సిగరెట్ ఇక్కడ మంటలు వేసి వెళ్తారో వారందరినీ కూడా తప్పకుండా కేసులు బుక్ చేసి చర్యలు తీసుకుని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ కూడా ఏటూరు నగరం సంబంధించినటువంటి పర్యావరణ ప్రేమికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా అడవులో మాత్రం రోజు తరచుగా ఏదో ఒక ప్రాంతంలో కాల్చిచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వృక్ష సంపద అంతా కాలిపోతా ఉంది. వృక్ష సంపద అంతా మంటలకు ఆహుతి అయిపోతున్నటువంటి ఆవేదనను స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 ములుగు.